ఏదో ప్రైవేట్ ఐలాండ్లో ఉంటున్న ఫీలింగ్ వచ్చింది నాకు. చూసింది ఏంటంటే అక్కడ ఇట్లా ఏమంటారు, ఇట్లా పిల్లర్స్ లాగా కనిపిస్తున్నాయి. ఏదో మర్చిపోతున్నాను. నాకు కూడా అట్లానే అనిపిస్తుంది. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ ఇండియన్ బ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో ఇదేంటంటే మేము ఇన్ కరోనా సిచ్యువేషన్ అనొచ్చా, ఓకే వాట్ ఎవర్, మేము కరోనా సిచ్యువేషన్లో ట్రిప్కి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చాలా చాలా సేఫ్ అయిపోయింది. ఆల్మోస్ట్ యూరోప్ జోన్ అంతా చాలా బెటర్గా ఉంది. మేము జర్మనీ కంటే సేఫెస్ట్ ప్లేస్ చూస్ చేసుకొని మరీ వెళ్తున్నాము. స్విట్జర్లాండ్ వెళ్తున్నాము ఫర్ 3 days. సో అదంతా 3 to 4 days, యా. సో అదంతా షూట్ చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా. ఇది మా ఇంటి దగ్గర ఉన్న ట్రైన్ స్టేషన్. ఇప్పుడే స్టార్ట్ అయినాము. సో మీకు కూడా స్విట్జర్లాండ్ చూపిస్తాం. ఇది ట్రైన్లోనే సీట్స్ మధ్య జస్ట్ ఛార్జింగ్ కేబుల్ ఇచ్చేయండి. ఇది ఇంటర్సిటీ ట్రైన్ కాబట్టి ఫెసిలిటీ ఉంది ఇక్కడ. అండ్ ఒక ట్రైన్లో ఒక చిన్న రెస్టారెంట్ టైప్ ఉంటుంది. కాఫీస్, ఫుడ్ అంతా దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. మేము స్విట్జర్లాండ్లో ఇంటర్లాకెన్ అనే ప్లేస్ చూస్ చేసుకున్నాము వెళ్ళడానికి. ఇంటర్లాకెన్ అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే ఈ సిటీ లేక్స్ మధ్యలో ఉంటుంది. ఈస్ట్లో లేక్ బ్రయాన్స్ ఉంటే వెస్ట్లో లేక్ తున్ ఉంటుంది. వాటి ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ కాదో నాకు తెలియదు. సో ఈ సిటీ అనేది ఆ రెండు లేక్స్ మధ్య ఉంటుంది. అండ్ ఈ సిటీ ఏంటంటే మొత్తం స్విస్ ఆల్ప్స్ కానీ మొత్తం మౌంటైన్ రేంజెస్ ఇవన్నీకి వెళ్ళాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఈ సిటీ నుంచే. మేబీ ఎంట్రన్స్ ఇది కాదా ఏంటి? హలో, హాయ్. You check in? యా. Okay. You're a little bit early, but that's okay. May I have the name that you booked under? Gautam Nirati. $23 అని చెప్పిందా?
సో మేము ఇప్పుడే వచ్చి ఒక 20 minutes అయింది చెక్ఇన్ చేసినాము హోటల్లో. చెక్ఇన్ చేసి ఫ్రెష్ అప్ అయినాము. ఇది బాల్కనీలో నిలబడి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. మేము ఆల్రెడీ నిన్ననే ప్లాన్ చేసుకున్నాం. ఇవాళ అంటే హాఫ్ డే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 1:30 అట్లా అవుతుంది. మేము ఇంకా లంచ్ చేయలేదు. సో బయటికి వెళ్ళి ఏదైనా ఫాస్ట్గా అవైలబుల్ ఉన్న లంచ్ ఏదైనా చేసేసి వెళ్తాము. సో హాఫ్ డేనే ఉంది కాబట్టి ఇవాళ ఏమేమి చేయాలని చెప్పేసి మేము నిన్ననే డిసైడ్ అయినాము. ఒక కేవ్స్కి వెళ్దాం అనుకున్నాము అండ్ ఒక లేక్ ఉంటుంది అక్కడికి వెళ్దాం అనుకున్నాము. మంచిగా సన్నీ డేలా ఉంది, ఇట్లా చల్లగా అట్లా ఏం లేదు. సో బాగుంది ఈ డే అయితే. సో చూద్దాం కేవ్స్ ఎట్లుంటాయి, లేక్ తున్ ఎట్లుంటుంది అదంతా మీకు కూడా చూపిస్తా. స్టే ట్యూన్. మేము కింద హోటల్లో కనుక్కుంటే లైక్ ఒక 2 minutes వాక్లో బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్ దగ్గర 21 నెంబర్ బస్ ఎక్కితే మీరు అనుకున్న కేవ్స్కి వెళ్ళొచ్చు అని చెప్పినారు. అండ్ ఆల్సో ఆ బస్సు ఫ్రీ, ఎందుకంటే ఈ హోటల్కి ఏదో కనెక్షన్ ఉంది. వాళ్ళు మాకు 2 కార్డ్స్ ఇచ్చినారు. సో ఇది చూపిస్తే వాళ్ళు ఫ్రీగా తీసుకెళ్తారని చెప్పినారు. మేము యాక్చువల్లీ వాకింగ్ ప్లాన్ ఉండే మాకు, బట్ వాకింగ్ ఆల్మోస్ట్ 1.5 hour చూపిస్తుంది. ఫుల్ ఎండ కొడుతుంది. సరే ఉంది కదా యూజ్ చేసుకుందామని చెప్పేసి బస్ ఎక్కడానికి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. ది సెయింట్ పీటర్స్ కేవ్స్. దీని హిస్టరీ ఏంటంటే ఒక పీటర్స్ అనే సెయింట్ నార్మల్గా క్రిస్టియానిటీ స్ప్రెడ్ చేస్తూ తిరుగుతుండేవాడంట. సో అతను ఐరిష్ అని కొందరు అంటారు, స్కాటిష్ మ్యాన్ అని కొందరు అంటారు. అతను తన రీజియన్లో క్రిస్టియానిటీ స్ప్రెడ్ చేసిన తర్వాత అట్లా వాండర్ చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్లేస్ని విజిట్ చేసిండు. అట్లా ఇక్కడ ఉండిపోవాలని ఫిక్స్ అయ్యిండు. బట్ అప్పటికే ఈ కేవ్స్లో పెద్ద ఫైర్ బ్లెమిషింగ్ డ్రాగన్ ఉండేదంట. సో తనకున్న పవర్స్తోని ఆ డ్రాగన్ని పంపించేసి తను ఆక్యుపై చేసిండు అని అంటారు. ఏంటంటే Peter according to legend, Saint Peter probably a member of group of Irish missionaries lived here in the 2nd century. After his arrival, it is said that he expelled the dragon living in the cave and settled there in order to spread Christianity and heal the sick.
అది అందులో ఎంత నిజం ఉందనేది అయితే తెలియదు. ఇది వచ్చేసి దాని హిస్టరీ. ఈ కేవ్స్ హైలైట్స్ అంటే మొత్తం ప్రాపర్ వే లాగా క్రియేట్ చేసినారు కేవ్స్ అంతా చూడడానికి. మధ్య మధ్యలో చిన్న చిన్న లైట్స్ అరేంజ్ చేసినారు. స్టైర్స్ ఏంటిది సో ఇప్పటిదాకా మనం బ్లూ స్క్రీన్ చూసింది ఏంటంటే అక్కడ ఇట్లా ఏమంటారు ఇట్లా పిల్లర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, దాని ఇమేజ్ ఇక్కడ చిన్న వాటర్ బాడీ ఉంది, వాటర్ లేక్ లాగా, అందులో పడి కనిపిస్తాయని చెప్పి చెప్తున్నాడు వాడు. సో ఇక్కడేమో వాటర్లో కనిపిస్తున్నాయి షాడోస్, ఇవే ఒరిజినల్ అనమాట. ఇట్లా వేయడం అక్కడ ఇది వాటర్లో తెలుస్తుంది, పైన రాకెట్స్ ఉన్నాయి. ఇది కరెన్సీ కాయిన్స్, ఇవి జస్ట్ క్లియర్ వాటర్, ఇది వాటర్ కింద ఉన్నాయి ఆ కాయిన్స్, అంతా క్లియర్గా ఉన్నాయి వాటర్ ఇక్కడ. వాటర్ ఫాల్ సౌండ్
కేవ్స్ అని చెప్పిన కదా, కేవ్స్ ఇప్పుడే చూసినాము. ఆల్మోస్ట్ 1 hour పట్టింది. చాలా పెద్దగా ఉంది. లోపల ఆల్మోస్ట్ 8 degrees ఉంది టెంపరేచర్. బయట ఏమో 33, 35 అట్లా ఉంది టెంపరేచర్. అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది మాకు ఎంట్రన్స్ టికెట్. అండ్ అంత వర్త్ అనిపించలేదు. మేము స్పెయిన్లో చూసిన కేవ్స్ ఇంకా బెటర్ అనిపించినది దీనికంటే. సో కేవ్స్ గురించి అది. సో కేవ్స్కి వెళ్ళే దారంతా ఈ వ్యూ అనమాట. ఇటు సైడ్ మొత్తం ఇట్లా పెద్ద సీ వ్యూ లాగా ఉంది. అటు సైడ్ ఏమో ఒక మంచి ఇట్లా బ్యూటిఫుల్ ఫ్లవర్ అండ్ బ్యూటిఫుల్ సెటప్ లా ఉంది. సో ఇది ఒకటి బాగా నచ్చింది. డే 1లో ఫేవరెట్ అంటే ఒక్కటేసారి మధ్యలో ఉండి అటు సైడ్ వాటర్ది చూడొచ్చు, ఇటు సైడ్ ఇట్లా ఫుల్ ఆఫ్ గ్రీనరీ చూడొచ్చు అనమాట. సో మీకు కూడా ముందు ఆర్ దీని తర్వాత యాడ్ చేస్తా అది ఎట్లుంది అనేది చూడండి. మీకు కూడా ఈ ప్లేస్ నచ్చినట్టయితే కింద కమెంట్ చేయండి ఎట్లుంది అని చెప్పేసి. సో అది చూసుకొని మంచిగా అనమాట. నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తం టర్కాయిజ్ వాటర్స్ అండ్ అక్కడేమో మంచి మౌంటైన్ వ్యూ. అది నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు నా దగ్గరకు వస్తుంది దానిలో. సో మధ్యలో ఉన్నాను నేను. ఇప్పుడు మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్. అక్కడ పైన రెడ్ ఫ్లవర్స్, పెద్ద మౌంటైన్, వాటర్ ఫాల్స్, కొంచెం గ్రీనరీ. సో డే 1లో నా ఫేవరెట్ ప్లేస్ అయితే బ్రిడ్జ్. సో అది వెరీ నైస్. ఇది లేక్ తున్ స్టాప్లో దిగినాము. అబ్బా ఇక్కడ ఇల్లు అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో. వుడ్, మొత్తం వుడెన్ హౌసెస్. ఇంత క్యూట్గా ఉన్న ఇల్లులకు ఆపోజిట్లో ఇట్లా మంచి లేక్ అనమాట. ఇల్లు, రోడ్ అండ్ బ్యూటిఫుల్ లేక్ వ్యూ. ఎట్లుంది ప్లేస్ ఇది? ప్లేస్ మాత్రం బాగుంది. యాక్చువల్గా ఒక ప్లేస్ అనుకున్నా, కానీ ఒక ప్లేస్లో దిగిన. సో ఇక్కడ ఏం ఉంటుందో ఉండదో అనుకున్నా, కానీ ఒక స్పాట్ దొరికింది మంచిగా రిలాక్స్ అవ్వడానికి. సిటీ సెంటర్ స్పాట్ దొరికింది. సో ఒక 1 hour ఇక్కడ స్పెండ్ చేసి బ్యాక్ వెళ్తా. బాగుంది ప్లేస్. సో మొత్తం వ్యూ అంతా చూడొచ్చు మొత్తం. వాటర్ కూడా ప్యూర్గానే ఉన్నాయి. కింద చూసి అర్థం కోసం అక్కడ ఒక సోఫా కనిపిస్తుంది కదా, అక్కడ మేము అనుకోకుండా అట్లా ఇక్కడ మెట్ల దారి నుంచి అట్లా వెళ్ళి అక్కడ ఒక 1-2 hours మంచిగా 1 hour టైం స్పెండ్ చేసినాం. ఎవ్వరు లేరు, మేము ఇద్దరమే ఉండే. మంచిగా అనిపించింది. మంచి వాటర్ వ్యూ, మంచి మౌంటైన్ వ్యూ, మస్తు అనిపించింది. ఇప్పుడు డే 1 ఈవినింగ్ 6 అవుతుంది. మేము కేవ్స్ ఇంకా ఒక ప్లేస్ ఒక 2 కవర్ చేసి హోటల్కి వెళ్తున్నాము. హోటల్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ సిటీలో తిరుగుదాము, ఇల్లులు ఆర్ కొన్ని వ్యూస్ అట్లా చూద్దాము, వాకింగ్ చేద్దామని అనుకుంటున్నాము. సో సీ యూ గైజ్ ఆఫ్టర్ ఎ లిటిల్ ఫ్రెష్ అప్. సో ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా వాక్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మ్యాప్ అట్లా ఏం లేదు, ఎక్కడ పడితే అక్కడ అంతే. ఇంకా సో అట్లా వస్తుంటే ఇట్లా సైడ్కి రివర్, ఇది వాక్ వే మంచిగా అనిపించింది. అన్ని గుట్టలే, ఇంకా మొత్తం స్విట్జర్లాండ్ అంటే గుట్టలు. రెస్టారెంట్కి ఆపోజిట్లోనేమో ఇట్లా మౌంటైన్ వ్యూ ఉంది. ఇది రెస్టారెంట్.
సైడ్కి ఏమో చిన్న వాటర్ బాటిల్, చిన్న లేక్ లాగా, చిన్న లేక్ వ్యూ ఉంది. బ్రెడ్, ఆనియన్స్ మన కోసం ఇచ్చిండ ఏంది. చిల్లీ ఇచ్చాను నాకు అంత వేయకో, కొంచెం వేయి.